ఏదో చేయాలనేది నా డ్రీమ్ సార్ ఎప్పటి నుంచో. అక్క ఎంబీబీఎస్ 4th ఇయర్ చదివేటప్పుడు ఎవరినో లవ్ చేసింది సార్ అక్క. ఆ విషయం డాడీ డైజెస్ట్ చేసుకోలేక డాడీ సూసైడ్ చేసుకున్నారు సార్. నాన్నగారికి చావుకి కారణం అని మీరు అనుకుంటున్నారు? అవును సార్. ఒకే ఒక స్టేట్మెంట్, నువ్వు ఒక ఫెయిలియర్ పేరెంట్ అంటారు, లేదంటే ఒక ఫెయిలియర్ వైఫ్ అంటారు. నువ్వు బిడ్డను ఏమొచ్చి బయటకు వెళ్లకుండా కాపాడుకుని ఉండుంటే కనుక ఈరోజు నీ భర్త బతుకుండేవాడు, నీ నుదుటి మీద కుంకుమ నిలబడి ఉండేది. నా గోల్స్ ని నేను రీచ్ చేయలేక మీరు అమ్మని కన్విన్స్ చేయలేకపోయినా, అమ్మ నాకు ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేయాలి అనే పట్టు పట్టిన, ఇంకా అక్కడితోటే నా లైఫ్ ఎండ్ అయిపోయినట్టు. ఒక ఎండ్ చాలదమ్మా, మీ ఇంట్లో ఇంకో ఎండ్ కావాలా? అంత లూజ్గా పదం ఎలా వాడతావు అమ్మా? డాష్ 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 పని నువ్వు చేయకూడదు. ఆశ అపూర్వ అనేటటువంటిది రెండు వేరే వేరే మనుషులు, వేరే వేరే ప్రాణులు, వేరే వేరే వ్యక్తులు అనేటటువంటి అంశాన్ని దయచేసి మర్చిపోవాలి. లేదు అక్క ప్రేమ వల్ల ఒక ప్రాణాలు పోయింది. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. అపూర్వ అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. తన కెరీర్లో తను ముందుకు వెళ్ళాలనుకుంటోంది. తను చాలా చాలా సాధించాలి, తను సాధించడంతో పాటు నలుగురికి సేవ చేయాలి, ఈ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటోంది. కానీ కుటుంబ సభ్యుల సహకారం ఏమాత్రం లేదు. ముఖ్యంగా తల్లి కావచ్చు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడితో పులి స్టాప్ పెట్టేసే అంటున్నారట. అయ్యో విచిత్రంగా ఉంది. చాలా విచిత్రంగా అనిపించింది మెయిల్. సో మీ ముందు పెడదాం అనిపించింది. తను నెంబర్ కూడా పంపించింది, డాక్టర్ గారు కాల్ చేస్తానండి. హలో హలో, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే మేడం. అపూర్వ గారా? అపూర్వ మ్యామ్. రైట్, మెయిల్ చేశారు కదండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య చెప్తారా? ఓకే మ్యామ్, తప్పకుండా చెప్తాను. ఒక్క నిమిషం. తప్పకుండా చెప్తాను. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యామ్, చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. మీరు ఇంత క్విక్ రిప్లై ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది వయసు అపూర్వ? నా ఏజ్ 19 years. 19. ఓకే ఓకే ఓకే. అంటే మేము నీకు రెస్పాండ్ అవడానికి ఒక కారణం ఏంటంటే కెరీర్ ఒకటి మేడం, ఒక దృక్పథంతో ఉంది, సమాజానికి ఏదో చేయాలి అనే తాపత్రయ పడుతున్నప్పుడు కుటుంబ సభ్యులే నాకు అడ్డుగోడగా నిలబడ్డారు అనేది యూజువల్ గా మనం వినాం. చాలా రేర్ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం వస్తుంది కానీ వెనకలాగటం అనేది సర్వసహజంగా జరగదు. ఏంటమ్మా ఇష్యూ ఏంటో చెప్పమ్మా. సార్ మాది చిన్న కుటుంబం సార్. మేము అమ్మ నాన్న అక్క నేను కలిసి ఉండేవాళ్ళం సార్. చాలా హ్యాపీగా ఉండేది మా ఫ్యామిలీ. మా పేరెంట్స్ మాత్రం మమ్మల్ని ఎప్పుడు అమ్మాయిల్లో ట్రీట్ చేయలేదు సార్. బయట బాయ్స్ ఎలా ఉంటారో వాళ్ళని ఎలా ఇంత ఇదిగా పెంచుతారో చాలా ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని కూడా అలాగే పెంచారు సార్. చాలా స్ట్రాంగ్ గా పెంచారు. మేము ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేస్తే కూడా ఆన్సర్ ఇవ్వగలిగేంత స్ట్రాంగ్ గా పెంచారు సార్ మమ్మల్ని. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగేది సార్. నేను అక్క సార్, ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. అవును సార్. అమ్మ హౌస్ వైఫేనా? అవును సార్, అమ్మ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కానీ హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్. నాన్నగారమ్మా? నాన్నగారు జాబ్ చేసేవారు సార్, కానీ ఇప్పుడు లేదు సార్. సమ్ ఇన్సిడెంట్స్ వల్ల నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు సార్. అయ్యో, నాన్నగారు లేరు. అమ్మ ఒక్కతే. అమ్మ ముగ్గురు ఆడవాళ్ళే ఒక ఇంట్లో. అవును సార్. అక్కకి మ్యారేజ్ అయిందమ్మా? అవును సార్, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. బాధపడకమ్మా, విషయం డైజెస్ట్ చేసుకోలేక నాన్నగారు చనిపోయారు సార్. అయ్యో. సో నాన్నగారికి చావుకి కారణం అక్క అని మీరు అనుకుంటున్నారు? అవును సార్. ఎందుకు అలా చెప్తా అమ్మ కొద్ది వివరంగా? చెప్పాను కదా సార్, మేము అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని. అక్క అలాగే ఎంబీబీఎస్ చదువుతుంది సార్. చదివేటప్పుడు ఎవరినో లవ్ చేసింది సార్ అక్క. ఆ విషయం నేను కానీ అక్క కానీ ఇంట్లో చెప్పేంత డేట్ చేయలేకపోయాం సార్. అక్క ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్నది మొదటి నుంచే మీకు తెలుసు? తెలుసు సార్. నాన్నగారికి అమ్మగారికి ఇద్దరికి చెప్పే ధైర్యం లేదు మీ ఇద్దరికి? అవును సార్. చాలా సార్లు చెప్పి చూసాను సార్, వద్దు అని చెప్పి.
కానీ అక్క చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోకుండా తను లైఫ్ తను చూసుకుంది సార్. అంటే తనది తప్పని కూడా నేను అనట్లేదు సార్. అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తనకి మ్యాచెస్ చూడడం, తనని చేసుకోవాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారంట సార్ ఇంట్లో. ఓకే. అందువల్ల అక్క కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఓ పెళ్లి చేసుకున్నారు అక్క వాళ్ళు? అది చేసుకున్నారు మ్యామ్. ఆ విషయం డాడీ డైజెస్ట్ చేసుకోలేక, నలుగురు అనే మాటలు డాడీ తీసుకోలేక డాడీ సూసైడ్ చేసుకున్నారు సార్. అయ్యో Suicide అమ్మా? చేసుకున్నారా? ఓకే ఓకే, సారీ అమ్మా. నన్ను కూడా ఇంకా అలా అవుతానేమో అనే దిగులు, బాధ నాన్నగారికి ఉండిపోయింది సార్. అంటే ఇంత గారాబంగా పెంచుకున్న కూతురు ఇలా చేసేసింది సడన్ గా. అక్కతో ఇప్పుడు మాటలు ఉన్నాయమ్మా? అమ్మ గాని నువ్వు గాని మాట్లాడతారు అక్కతో? లేదు సార్, మేము ఎవరు మాట్లాడట్లేదు. జరిగి ఎంతకాలం అవుతుందమ్మా ఇదంతా కూడా? నాన్నగారు చనిపోవటం, అక్క పెళ్లి చేసుకోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇవన్నీ జరిగి ఒక 1 year అవుతుంది సార్. ఓ 1 yearేనా? ఓకే ఓకే. అంటే అంత వ్యతిరేకత ఎందుకు చూపెట్టారు అమ్మ నాన్న? అబ్బాయి వద్దు అని చెప్పి. వాళ్ళిద్దరు సేమ్ ప్రొఫెషనా కాదా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని మాత్రం తెలుసు. సేమ్ ప్రొఫెషన్ అయితే కాదు సార్. సో వీళ్ళు వ్యతిరేకత అనేటటువంటిది ప్రొఫెషన్ గురించా, క్యాస్ట్ గురించా, లేదంటే వయసు రాలేదు కాబట్టా, లేదంటే అసలు ప్రేమకే వ్యతిరేకం? అమ్మ నాన్నల యొక్క మెంటాలిటీ ఏంటి? అమ్మ నాన్న ప్రేమకేమి వ్యతిరేకం కాదు సార్. కానీ వీళ్ళ చేతుల మీదుగా చేయాలి అనే కొన్ని ఆశలు తల్లిదండ్రులకు ఉంటాయి కదా సార్. మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మమ్మల్ని పెంచిన విధానం క్వైట్ డిఫరెంట్ సార్. అందరు పేరెంట్స్ లాగా కాకుండా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి చాలా బాగా పెంచారు సార్. నలుగురిలో అబ్బా పలానా పిల్లలు అంటే ఇలా ఉండాలి అన్నంత గొప్పగా పెంచారు సార్. అది ఆ సొసైటీ పరంగా ఇంపాక్ట్ మాత్రం మా నాన్నగారి మీద బాగా పడిపోయింది సార్. నీకు అలాంటిది ఏమి లేదు కదమ్మా? నీకేమి నాకు అసలు లేదు సార్. నాకు అసలు అలాంటి ఇంటెన్షన్స్ ఏమీ లేవు సార్. అది ఒక క్వశ్చన్ అమ్మా. రెండో క్వశ్చన్ అమ్మా, నేను నిన్ను అడుగుతున్నాను, ఎంతవరకు అక్క తన ప్రేమను ఒప్పించటం గురించి ఎంత ప్రయత్నం చేసింది? 1-2 సార్లు అడిగేసి మూడోసారి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా, లేదంటే అసలు అడగకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? కొద్ది గొప్ప అసలు ప్రయత్నం అయితే అక్క చేసిందా? చెప్పాలని చూసింది సార్. అక్క చాలా ప్రయత్నించింది. కానీ నాన్నగారికి చెప్తే ఒప్పుకుంటారో లేదో, అమ్మగారు అన్ని ఆవిడే ఊహించేసుకుని చెప్పలేదు. ఇప్పుడు ఒక ప్రాణాలు పోయినాయి కదమ్మా ఈ రోజు. అక్క ప్రేమ వల్ల ఒక ప్రాణాలు పోయినాయి. చాలా పెద్ద జటిలమైనటువంటి సమస్య. దాని ప్రభావం, ఆ ఒత్తిడి అనేటటువంటిది అంతా కూడా ఎంత కాదనుకున్నా కూడా రెండే సిబ్లింగ్ మీద పడిపోతుంది. అబ్బాయి అన్న అమ్మాయి అని, ప్రత్యేకంగా అమ్మాయి మీద చాలా ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఎదురుగుంటా లేదు. తిట్టాలన్నా, కొట్టాలన్నా, అరవాలన్నా, అవమానించాలన్నా ఆ అమ్మాయి లేదు. ఎక్కడో వెళ్ళింది, భర్తతో పాటు కాపురం చేసుకుంటుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం అనుకుందాం. కానీ ఏంటంటే ఇప్పుడు దినదినం ఎలా ఉంటుంది అంటే, ఆ తల్లిదండ్రులకి కళ్ళెదురుగుంటా కూర్చున్న రెండో అమ్మాయి మీద ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. ఇద్దరిని బ్లైండ్ గా నమ్మారు. ఒక కన్ను పోయినట్టే, ఇంకో కన్ను ఒకటే ఉంది. ఈ కన్నును కాపాడుకోవాలనేటటువంటి విపరీతమైనటువంటి జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి డాక్టర్ గారు. అవును సార్. అక్కలా చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ ఇంపాక్ట్ నా మీద చాలా పడిపోయింది సార్. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్, ప్లస్ CA కూడా చేస్తున్నాను. నేను ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా చేయాలనేది నా డ్రీమ్ సార్ ఎప్పటి నుంచో. ఒక మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలనే కోరిక. బిజినెస్ ఉమెన్ అవ్వాలనేది నా డ్రీమ్ సార్ ఎప్పటికీ కూడా. డిగ్రీ సెకండ్ ఇయర్ ప్లస్ కంబైన్డ్ CA చేస్తామా? అవును సార్. అవును సార్. చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, సో నైస్ సో నైస్. మరి ఏంటమ్మా ఇప్పుడున్న సమస్య ఏంటమ్మా? చేసిన పని వల్ల అది మొత్తం నా మీద ఇంపాక్ట్ చూపించి, నేను నమ్మి వీళ్ళు నా వాళ్ళు అని నేను వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అనుకున్న పర్సన్స్ నా మీద ఆపోజిట్ గా, నువ్వు ఇది చెయ్యకు, ఇప్పుడు నీకు మ్యారేజ్ చేసుకునే లైఫ్ వచ్చేసింది, ఆ ఏజ్ వచ్చేసింది, నువ్వు ఫస్ట్ ఇది చేసేసుకో, ఒకరు అలా అయిపోయారు, ఇప్పుడు నీ జీవితం కూడా అలా అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పి అమ్మ ఇప్పుడు ఫోర్స్ గా నన్ను పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేస్తుంది సార్ ఇంట్లో. అమ్మ ఇది నిజంగా అక్క పెళ్లి ఈ పద్ధతిలో అవ్వటం వల్లే అమ్మ నీ మీద ఒత్తిడా, లేదంటే ముందు నుంచే 1 year బ్యాక్ కూడా లేదు? లేదు సార్, అక్క అలా చేయడం వల్లే అమ్మ నా మీద ప్రెషర్ చూపిస్తున్నారు. సో అమ్మ ఏమంటదమ్మా ఇప్పుడు? సంబంధాలు చూడాలి అని అంటదా, ఆల్రెడీ చూడటం ప్రారంభించేసిందా? నీకు చూడడం ప్రారంభించేసింది సార్. చేసుకోవాలి అని మాత్రం బాగా ప్రెషర్ చేస్తుంది సార్. నాకేమో చేసుకోవడం ఇష్టం లేదంటే నాకు ఎంత కన్విన్స్ చేస్తున్నా తను కన్విన్స్ అవ్వట్లేదు. కానీ నీకంటూ ఒక డెడ్ లైన్ ఉందా? అంటే పరానా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్యాప్ లో నాకు చూడండి పెళ్లి అనేది ఏమన్నా ఉందా? అలాగే అది కూడా ఏం ఆలోచన లేదా?
ప్రస్తుతానికి అసలు ఆ మ్యారేజ్ మీద ఆ థాటే లేదు సార్. బిజినెస్ ఉమెన్ గా నాకంటూ నేను ఒక సక్సెస్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. నాలాగా వెనక ఎవరైతే ఇట్లా కష్టం పడి జాబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నేను ఒకరికి రోల్ మోడల్ గా మారాలి అనే నేను ఒక ఇదితో ఆ గోల్ ని అచీవ్ చేయాలనే థాట్ లోనే ఉన్నాను తప్ప మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయాలి అనే సెకండ్ థాట్ నాకు అసలు లేదు సార్. మరి అమ్మ వాళ్ళతో ఎప్పుడైనా కాదమ్మా పూర్వ, అమ్మ వాళ్ళతో ఎప్పుడైనా చెప్పావా నాకు కొంత టైం ఇవ్వండి, ఇన్ని రోజులు ఆగండి, నేను కాస్త చదువుకొని సెటిల్ అవుతాను, ఆ తర్వాత చూడండి. కానీ అమ్మ వినిపించుకోవడం లేదు. ఒకరు అలా చేశారు, ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తావేమో అని భయంగా ఉంది. ఇది కేవలం అమ్మ ఆలోచన, ఇది కేవలం అమ్మ ఆలోచనేనా లేదంటే మామయ్యలు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారా? ఫ్యామిలీ ప్రెషర్ ఉంది సార్, ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రెషర్ ఉంది. అందరూ అదే మాట. నాకు తెలిసి నా ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ మైండ్ ని పొల్యూట్ ఎవరున్నారమ్మా నాకు అమ్మకి ఇంకా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఎవరున్నారు? మామయ్యలు, బాబాయ్లు అందరూ అలానే మాట్లాడతారు మేడం అమ్మని. కాదు అపూర్వ, ఒక్క నిమిషం నాన్న, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఇక్కడ ఒక్కసారి అమ్మ స్థానంలో ఒకసారి నిలబడి ఆలోచిద్దాం. అంటే నేను ఏదో రేపు వచ్చిన సంబంధం పెళ్లి చేసుకోమని నేను అనట్లేదు, నేను అలా ఎప్పుడు సమర్థించిన. ఆడపిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంకో తప్పటడిగేసి ఇంకో డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఉండేటటువంటి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు అనేటటువంటి తీరాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కోరికలు తీరాలి అనేటటువంటిది ఎప్పుడు నేను వాదిస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను అలాగే మాట్లాడుతాను. కానీ అమ్మకు ఉండేటటువంటి ఒక డెలికేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈరోజు అమ్మ ఒంటరి పోరాటం. ఈరోజు ఒక పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు ఎలా సమాజంలో సామాజికంగా ఎలా ఉంటుందంటే ఇలాంటి అంశాలు, ఏమో నీకేం 10 మంది పిల్లలు లేరు, 2 ఆడపిల్లల్ని ఎంబీబీఎస్ చదివించావు, నీ కూతురు గురించి ఇంత కాదు అంత అని చెప్పావు, ఇంట్లో ఉన్నావు, పీజీ చేసి ఇంట్లో కూర్చున్నావు నువ్వు అంటే ఈ విధంగా మాట్లాడతారమ్మా. మీ అమ్మగారిని అవమానించినట్టు కాదు, సమాజం యొక్క భాష ఈ విధంగా ఉంటుంది. ఆ ఒత్తిడి ఇందాక నువ్వు బ్రెయిన్ వాష్ అన్నావు కదా, బ్రెయిన్ వాష్ అనే పదం తప్పు పదం అది యాక్చువల్గా. అది ఒక భిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి ఒక ఒత్తిడి. ఆ ఒత్తిడి ఒక సింగిల్ లేడీ ఒక 1 year బ్యాక్ భర్తను పోగొట్టుకున్నటువంటి లేడీకి ఎలా ఉంటుందంటే సమాజం సింపుల్గా వచ్చి ఒకే ఒక స్టేట్మెంట్ నువ్వు ఒక ఫెయిలియర్ పేరెంట్వి అంటారు, లేదంటే ఒక ఫెయిలియర్ వైఫ్వి అంటారు. నువ్వు బిడ్డను ఏమొచ్చి బయటకు వెళ్లకుండా కాపాడుకుని ఉండుంటే కనుక ఈరోజు నీ భర్త బతుకుండేవాడు, నీ నుదుటి మీద కుంకుమ నిలబడి ఉండేది. ఈ విధంగా మాట్లాడేటటువంటి సమాజంలో కూడా దురదృష్టం కొద్దీ మనం ఈరోజు ఉన్నామమ్మా. సో అమ్మ మీద ఒక బాణం కాదు, అన్ని దిక్కుల నుంచి పద్మవ్యూహం, రకరకాల భావాలను అమ్మ మీద. ఒకటి, కూతుర్ని కాపాడుకోలేకపోతుంది ఫెయిలియర్ తల్లి. రెండోది, మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి భర్త కాపాడుకోలేకపోయినటువంటి ఫెయిలియర్ వైఫ్. కాబట్టి ఈరోజు ఇంకొక ఫెయిలియర్ అనేటటువంటి పదాన్ని ఈరోజు మీ అమ్మగారు మెంటల్గా వినటానికి లేరు. కాబట్టి ఏదో విధంగా ఫ్యూచర్లో ఆ ఫెయిలియర్ అనే పదం వినిపించేస్తుందేమో అనేటటువంటి అభద్రతతో ఈ క్షణం నీకు ఏదో సంబంధం చేసేయాలి అనేటటువంటి ఆలోచనతో అమ్మ ఉంది. అంటే నేను అమ్మని ఈరోజు నువ్వు కోప్పడి అమ్మ ఇలా ఉంది అనేటటువంటి ఫీలింగ్ నీ మనసులో రాకూడదు. అమ్మ స్థానంలోకి వెళ్ళి అమ్మ యొక్క డెసిషన్ ఎప్పుడు చేస్తావా లేదా అనేది వేరే విషయం. బట్ ఫస్ట్ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ యువర్ మదర్. ఫస్ట్ ఆవిడ స్థానంలోకి వెళ్ళి ఆవిడ పడేటటువంటి ఒత్తిడిని అర్థం చేసుకోగలిగేటటువంటి ఏకైక వ్యక్తి భూప్రపంచం మీద ఎవరైనా ఉన్నారు అంటే అది అపూర్వ ఒక్కటి. నేను నీ కౌన్సిలర్, అదే అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటేనమ్మా, ఈరోజు అపూర్వ ఏంటమ్మా మీ అక్కల అటు ఇటు తిరుగుతూ ఉంటే నువ్వు చూసుకోలేదా, నిన్నెవరు అనరమ్మా. అర్థమైందా? ఈరోజు ఒక తల్లి మీదే ఆ భారం అంతా పడుతుంది. ఈరోజు నీ మీద ఒక ఒత్తిడి ఉంది. ఏ విధమైనటువంటి ఒత్తిడి? ఒక సంబంధం తీసుకొచ్చి నీ అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది, అది నీ మీద ఉన్న ఒత్తిడి. అమ్మ మీద ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయో ఒక్కసారి నేను చెప్పాను, ఇందాక గుర్తుందా? ఈరోజు మీ అమ్మగారికి ఏమైనా ఇష్టం అనుకున్నారా, సమరం అనుకున్నారా? అర్ధాంతరంగా నీ చదువు అక్కడికక్కడ ఆపేసో లేదా నీ కెరీర్ ఆపేసి నీ పెళ్లి చేయటం అనేటటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా మీ అమ్మగారికి ఇష్టం అని అనుకున్నారా? అది మీ అమ్మ మాటల్లోనే మనం విందాం కాదు. నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ దట్ నువ్వు రెండు వైపులా 2 sides ఆఫ్ ద కాయిన్ ఆలోచించి. ఇక్కడ నేను పెళ్లి చేసుకోమని నేను అనట్లేదు, కానీ అమ్మని అర్థం చేసుకుని మాట్లాడేటటువంటి విధానం కూడా ఉంటుంది. సమాజం ఏ విధంగా ఉన్నా కూడా అమ్మతో నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది. బహుశా మీ ఇద్దరి మధ్యన ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది కూడా ఏర్పడింది అక్క వెళ్ళిపోయిన తర్వాత, నాన్నగారు చనిపోయిన తర్వాత అనేది నా అభిప్రాయం. పెళ్లి చేసుకుంటాను మేడం, నేను చేసుకోనని నేను అనట్లేదు, కానీ నేను లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా అని ఇప్పుడు నేను ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ నాకు ఏదో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, బయట ఫ్రెండ్స్ అక్క చేసినట్టే నేను చేస్తానని కాదు. నాకు అసలు ఆ థాటే లేదు, అదర్ అవిగేషన్స్ అంతకన్నా లేవు మేడం నాకు. అమ్మ పరిస్థితి ఈ రోజు ఏదో అంటారు చూడండి, అగ్గిలం మీద గుగ్గిలం అంటారా ఏమంటారు నాకు తెలియదు, కానీ అతి భయంకరమైన మానసిక పరిస్థితిలో ఉంటుందమ్మా. ఒక భర్తను పోగొట్టుకోవటం అనేది ఒక స్త్రీకి చాలా 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 చాలా
తన చావు కంటే పెద్ద పెద్ద అంశం అన్నట్టుగా నేను భావిస్తాను. ఇరువైపుల భార్యాభర్తలు ఎవరైనా కూడా. అలాంటిది ఇటువంటి కారణానికి సడన్ గా ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే కనుక దేవుడు కనికరించలేదు అని అనుకుంటాం. ఏదో రోడ్ సైడ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సొంత కూతురే కనికరం లేకుండా అరే బహుశా మా తండ్రి యొక్క పరిస్థితి ఇలా అవ్వచ్చు, నేను ఇంట్లోంచి గడప దాటితే కనుక పరువు కలిగినటువంటి ఒక కుటుంబంలో నుంచి నేను వచ్చినటువంటి నేను అర్ధాంతరంగా ఆ మాటల అవమానాన్ని భరించలేక మా నాన్నకి ఏదైనా అవ్వచ్చు అనేటటువంటిది ఒక డాక్టర్ స్థానంలో ఉన్న ఒక కూతురు ఆలోచించలేకపోయింది అంటే కనుక అది మీ అమ్మగారికి ఎంత పుండి మీద కారమో తెలుసా అమ్మా. సో కాబట్టి ఈరోజు సింపుల్గా అపూర్వ మాకు ఒక ఈమెయిల్ పంపించింది, ఏం మేడం ఏంటి ఆ అమ్మాయికి అప్పుడే ఎలా పెళ్లి చేసేస్తారు అని చెప్పి అంత రఫ్ అండ్ టఫ్గా మాట్లాడలేనటువంటి డెలికేట్ సిచ్యువేషన్లో నేను జయ గారు ఉన్నాం. ఇది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఏం చేద్దామమ్మా అపూర్వ? మేడం మీరు మమ్మీతో మాట్లాడుతున్నారు, నేను దానికి ఓకే మీరు మాట్లాడండి, కానీ మాట్లాడే ముందు ఒక చిన్న మాట మ్యామ్. చెప్పమ్మా. ఇప్పుడు మీరు అమ్మకి ఫోన్ చేసి అమ్మతో కాన్ఫరెన్స్ లో మాట్లాడేటప్పుడు మీరు కానీ అమ్మని కన్విన్స్ చేసి నా గోల్స్ ని నేను రీచ్ అయ్యేలాగా మీరు అమ్మని కన్విన్స్ చేయలేకపోయినా అమ్మ నాకు ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేయాలి అనే పట్టినా ఇంకా అక్కడతోటే నా లైఫ్ ఎండ్ అయిపోయినట్టు. ఎందుకంటే నేను మ్యారేజ్ ఒక ఎండ్ చాలదమ్మా, మీ ఇంట్లో ఇంకో ఎండ్ కావాలా? ఆ తల్లి ప్రాణాలతో ఉండొద్దమ్మా. ఏమ్మా నువ్వు ఆ మాట నా గోల్స్ ఇంకా అక్కడికి సక్సెస్ ఒకటి నేను మ్యారేజ్ చూడు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. ఈ మాట తీరు కరెక్ట్ కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, దయచేసి ఈ మాట తీరు అస్సలు పద్ధతి కాదు. సార్లు బయటకు వచ్చేసాను సార్, నాకు ఎక్కడ తలదాచుకోవడానికి ప్లేస్ లేక నేను మళ్ళీ నాలుగు రకాలుగా అక్కను అనుకున్నట్టే నన్ను అనుకుంటారని నేను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఎంత చేసినా కూడా అమ్మ నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా నేను ఎవరికి చెప్పాలి సార్, అందుకే కదా మీకు మెయిల్ పెట్టాను. అబ్సల్యూట్లీ మా జయ గారిని అనాలే, ఇలాంటి ఎలా ఏరుతారు మేడం ఇలాంటి ఈమెయిల్స్ మా అందరికి. మాకు ఇప్పుడు సంగీత పరిస్థితి టోటల్ టీమ్ అది మొత్తం ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అనేటట్టు. అమ్మా ఒకటి నేను చాలా అబ్జెక్ట్ చేస్తున్నానమ్మా. ఈరోజు స్వార్థం అనేటటువంటి పదం నేను వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నపిల్లవి, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, నీ గమ్యం గురించి ఆలోచిస్తున్నావు, నీ గోల్స్ గురించి ఆలోచిస్తున్నావు, అందులో తప్పు పట్టడం అనేటువంటి. కానీ ఈరోజు అది జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అది తప్ప సూసైడ్ ఒకటే ఈరోజు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అనేటటువంటి భావం, ఆలోచన, బలమైనటువంటి జయంతో నేను ముందుకు వెళ్తాను, అందులో డౌటే లేదు. కానీ అది కాకపోతే మధ్యలో కెరియర్ ఉండదు అంటే పెళ్లి అంటే తొందరగా ఒక వయసు రాకముందే పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అందరూ కూడా అర్ధాంతరంగా ఉద్యోగాలు చేయకుండా, గమ్యాన్ని చేరకుండా, గోల్స్ చేరకుండా అందరూ ఆడపిల్లలు అయిపోతున్నారమ్మా. నేను అదే చెప్దాం అనుకున్నాను డాక్టర్ గారు. పెళ్ళైనాక కూడా ఎంతో మంది ఎన్నో సాధించి ఎన్నో చదువుకున్నారు. అదే నమ్మదే అమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మళ్ళీ సూసైడే దానికి సొల్యూషన్ అనే మాట నాకు నచ్చలేదని అంటున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఉద్యోగం చేసుకుంటాడా, మీ ఆయన చేసుకోమంటాడా, వద్దంటాడా, 19లో పెళ్ళి అవుతుందా, 23లో పెళ్ళి అవుతుందా నీకు, ఇవన్నీ వేరే విషయాలు. అవన్నీ కేటగిరీ కేటగిరీ బి అనేది నువ్వు వాడేసావు చూడు. ఇంకా నేను చచ్చిపోతానని చెప్పి నువ్వు చూడలేదా? మీ నాన్నగారు సూసైడ్ చేసుకున్న తర్వాత మీ ఇంటి వాతావరణం ఏ పరిస్థితిలో మారింది అనేటటువంటిది నువ్వు చూడలేదా? ఎంత భయంకరం అమ్మా. అసలు 600 106 మీ కుటుంబంలో ప్రత్యేకంగా, ఏ కుటుంబంలో అయినా మీ కుటుంబంలో ప్రత్యేకంగా ఆ పదం అనకూడదు, ఆలోచించకూడదు, ఊహించకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ చూస్తారు మీ ఇంట్లో. అయినా కానీ నువ్వు అంత లూజ్గా ఆ పదం ఎలా వాడతావు అమ్మా, చదువుకున్న దానివి. సో ఆ పదాన్ని నువ్వు దయచేసి విరమించుకో. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఏదైనా కూడా మన మంచికే. ఈరోజు ఏదన్నా ఒక ధైర్యం, ఒక బలం, ఒక ఇది ఉంది అంటే కనుక మీ అమ్మగారికి అది నువ్వు ఒక్కదానివే. ఈరోజు నీ పెళ్లి చేసేసుకుని నీ పేక్ కోసేస్తుందా మీ అమ్మ? ఏమంటావు? నేను అలాంటి పనులు ఏమీ చేయను సార్. మీ అక్క చేసినటువంటి ఆ పని, ఆ ఉధృతమైనటువంటి పని, ఒకళ్ళ మనసును ఒప్పించకుండా, ఒకళ్ళ మనసుని నొప్పించకుండా, తల్లిదండ్రుల యొక్క బాధని అర్థం చేసుకునేటటువంటి విధంగా ముందుకెళ్ళి పెళ్లి చేసుకుని ఈరోజు ఎంత బాగుండేదమ్మా. అటువంటి పిచ్చి డాష్ 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 పని నువ్వు చేయకూడదు అనేది మీ అమ్మగారు కోరిక అయితే కనుక మనసా కర్మ వాచ మీ అమ్మగారికి నువ్వు వాగ్దానం ఇవ్వాలి మాత్రం. ఒకప్పుడు అక్కడి వరకు వస్తే పరిస్థితి ఫస్ట్ మాట్లాడి చూద్దాం. ఓకేనా? అమ్మ పక్కన ఉందా లేదంటే నువ్వు వేరే ఎక్కడున్నారు ఇద్దరు? లేదు సార్, నేను బయట ఉన్నాను. మరి ఒకసారి అమ్మని ఫోన్ లోకి తీసుకుంటారా, లైన్ కలుపుతారా కాన్ఫరెన్స్ లోకి? ఓకే మ్యామ్.
తర్వాత అపూర్వ చిన్నది కాబట్టి డాక్టర్ గారు పెళ్ళైతే ఇంకా తన కెరీర్కి పులి స్టాప్ పడిపోతుంది అని కెరీరే అనుకుంటుంది. కాదు, తను ఇంకోటి ఏమంటుందంటే మా అమ్మని చూసుకోవడానికి ఎవరు ఉంటారు. ఎక్కువ ఊహించుకుంటోంది. ఎంతమంది లేరండి చదువుకున్న తర్వాత, లేకపోతే పెళ్లి చేసుకున్నాక చాలా చాలా వరకు చదువుకొని ఉద్యోగాల్లో ముందుకెళ్ళి, ఇప్పుడు మేమంతా అంతే కదా అంతే, డాక్టర్ గారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ అప్పుడు పుట్టుకతోనే అయిపోం కదా. ఆఫ్ కోర్స్. కెరీర్ అనేది కూడా ఒక పక్కన ఇంపార్టెంట్ కదండి. అవును మేడం, అబ్సల్యూట్లీ. హలో చెప్పురా, అమ్మా, ఏంటి సంగతి ఇంకా రాకుండా ఉన్నావు? వస్తానమ్మా, ఇక్కడ బయట ఉన్నాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా నాన్న. నీకోసం ఎదురు చూడన్నాను నేను. చెప్పు, తొందరగా వచ్చేసాను మరి. నిన్న ఒక విషయం అడుగుదామని ఫోన్ చేశాను నీకు. చెప్పురా. నాకు నా పెళ్లి విషయం ఏం చేసావమ్మా? నువ్వు దాని గురించి అడగాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ దానికి సెట్ చేస్తున్నాను. అది కాదమ్మా, నువ్వు ఒకసారి మనసు మార్చుకుంటావేమో అని లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుదామని నీకు కాల్ చేశానమ్మా. ఇప్పుడు అక్క అలా వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు అనే నాకు ఆ భయం అనేది నాకు అసలు వెళ్ళట్లేదు నా మనసులో నుంచి. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం నాన్న? నేను ఎందుకు చేస్తానమ్మా? నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నువ్వు నీతో నేను మాట్లాడతాను, ఫస్ట్ ఇంటికి రా నాన్న. అమ్మ, నేను ఇప్పుడు ఇంటికి రాలేనులే అమ్మా. ఎందుకు రాలేవు? అమ్మ, నేను చెప్పినా నా బాధ నీకు అర్థం అవ్వట్లేదమ్మా. అందుకే నేను ఇద్దరు పెద్దవాళ్ళు సుమన్ టీవీ నుంచి అందమైన జీవితంలో సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఏంటి? ఆ సార్ సునీత గారు నమస్తే అమ్మా. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా, అందమైన జీవితం సుమన్ టీవీ నుంచి. జయ మేడం కూడా ఉన్నారు ఇక్కడ. నమస్తే అమ్మా. అమ్మా, మీరు 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 అంత అవమానకరంగా ఫీల్ అవ్వకండి అమ్మా. ఎందుకంటే మీ బాధ మా బాధగా అర్థం చేసుకుని మీ కుటుంబం మా కుటుంబం అన్నట్టుగా భావిస్తూ మేము చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా పాప యొక్క పరిస్థితిని చూసి చాలా హృదయ విదారకంగా ఉంది అమ్మాయి పరిస్థితి. అది అర్థం చేసుకుని మేము అమ్మాయికి కాల్ చేసాము. తర్వాత అమ్మాయి మీకు ఫోన్ కలపటం జరిగింది. మాట్లాడచ్చమ్మా? కరెక్టే సార్, మీతో మాట్లాడిస్తుంది కరెక్టే, కానీ ఇక్కడ మేము చాలా కాన్ఫిడెన్షియల్ గా బతుకుతున్నాం సార్. అట్లాంటిది ఒక్కసారిగా ఇట్లా ఇచ్చేసిందంటే మీ పేరేంటమ్మా? సారీ, మీ పేరేంటమ్మా? పాపను అడగటం మర్చిపోయాం. సునీత మేడం. సునీత గారు, ఇది లేకపోతే అందరికీ తెలిసే విధంగా చేయటం అది కాదు మా ఉద్దేశం. సమస్యకి పరిష్కారం మాత్రమే అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ చూపిస్తుంది. మీరు చూసారా? గతంలో ఎప్పుడైనా ఎపిసోడ్లు చూసారా? చాలా ఎపిసోడ్ చూసాను మేడం. మా సమస్య ఇంతవరకు వచ్చిందంటే నిజంగా మేం కరెక్ట్ చేసుకోవాలా? మా దగ్గరకు వచ్చే సునీత గారు, మా దగ్గరకు వచ్చే జస్ట్ ఇది ప్రస్తావన అవసరం లేదు, కానీ నేను చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా మాది మీ వరకు వస్తుందని మేము అనుకోలేదండి అని అనుకుంటూనే ప్రతి కార్యక్రమం మేము మొదలు పెడతా ఉంటాం. ఈ ఇంటింటి రామాయణం అమ్మ, ఏ ఇంట్లో ఆ గొడవ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు మేము అతీతంగా మా ఇంట్లోనే రిజాల్వ్ చేసేసుకుంటాం అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలు సమయాల్లో ఇప్పుడు మీరు మాత్రం ఇది ఊహించినటువంటి పరిస్థితిలా చెప్పండి. ఇంత సోషల్ మీడియాలో తీసుకొచ్చేసిందంటే నాకు నిజంగా ఎందుకో చాలా అయ్యో అట్లా భావించొద్దమ్మా. మీ పరువు తీసేటటువంటి పని ఏది మేము అందమైన జీవితం ద్వారా చేయటము, ఎవరిదన్నా పరువు పోకుండా కాపాడుతాము, ప్రాణాలని బంధాలని కాపాడేటటువంటి ప్రయత్నం అమ్మ మాది. మీరు మీలాంటి వాళ్ళు, మీరు మా ఫ్యాన్స్ అని మేము అనుకుంటున్నాం, అంటే రెగ్యులర్ గా మా ప్రోగ్రామ్ చూసారు, మీలాంటి వాళ్ళన్నా అర్థం చేసుకుని ప్రోత్సహించాలమ్మా ప్లీజ్. మీరు ఇంకో విధంగా అనుకోకండి. కానీ పాప ఏమందంటే మీ దగ్గర ఆఖరి ప్రయత్నం అనే ఒక మాట అంది. మా దగ్గర కూడా ఏమంది అంటే నాకు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో నేను ఏం చేసుకుంటానో అనే పదాన్ని కూడా మా దగ్గర అంది. మా పాప మాట అనేది అనగానే నాకు ఎందుకో చాలా భయం వేస్తుంది సార్. అసలు ఏం అమ్మాయి ఏ స్థితిలో ఉందనేది అర్థం కావట్లేదు అసలు మాకు. నిజంగానే ఉందండి, తను బానే ఉందమ్మా. కానీ వాస్తవానికి ఏంటంటేనమ్మా, మనలో మన మాట చెప్పుకుందాము. ఇదేంటంటే కేవలం ఒక తల్లి కూతురు 4 గోడల మధ్యన తర్జన భర్జన గురయ్యేటటువంటి ఒక అంశము. నిజంగా ఆ మాటని మీరు నేను అందరూ కూడా చాలా బలంగా బల్లగుద్ది ఖండించినా కూడా, ఏది సూసైడ్ అని కానీ ఆఖరి అనేటటువంటి పదాన్ని కానీ, వాస్తవానికి ఆ అమ్మాయికి ఇప్పుడు ముందు నువ్వు వెనకాతల గొయ్యిలాగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందంటే ఏం చేయలేదు, తప్పు చేయలేదు. ఏదైనా తప్పు ఉంది అంటే కనుక తన 19 సంవత్సరాల వయసే ఒక తప్పేమో అని నాకు అనిపిస్తుంది ఈరోజు. 19 సంవత్సరాల వయసు తప్పు, చేయని తప్పుకి అక్కేమొచ్చి వెళ్ళిపోయి ఒక పని చేయటం, ఆ భారాన్ని భరించలేక తండ్రి గారు ప్రాణాలు తీసుకోవటం. అంటే ఈ అమ్మాయి ఏ విధంగా ఏ తప్పు చేసింది కాబట్టి ఈరోజు మనం పెళ్లి చూపులు కానీ పెళ్లి సందడి కానీ పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాం అనేటటువంటి దిక్కు తోచినటువంటి చిన్న పిల్లమ్మ అమ్మాయి. ఆ భారమైన గుండెతో మా దగ్గరకు వచ్చింది అమ్మ.
కానీ ఖచ్చితంగా నేను దీనికి అగ్రి అవుతాను సార్, లేదని చెప్పను. కానీ ఎందుకంటే మా వారు చాలా కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి మంచి జాబ్ చేసుకొని ఒక మంచి బిజినెస్ చేసి పిల్లల్ని ఇద్దరిని చాలా అపురూపంగా పెంచుకున్నాం సార్, చాలా ఇష్టంగా పెంచుకున్నాము. మా ఫ్యామిలీలో అందరికి మగపిల్ల వాళ్ళే, మాకు మాత్రమే 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లల్ని చాలా అంటే చాలా సున్నితంగా పెంచుకున్నాం, చదివించాము. అంత చదివించిన అమ్మాయి మా కళ్ళ ముందర మాతో బాగా ఉంటూ మాకు తెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అది దిగమింగుకోవడానికి, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మాకు అసలు చాలా టైం పట్టింది సార్. యాక్చువల్ గా ఆ బాధ అనేది మా దగ్గర నుంచి అసలు వెళ్ళట్లేదు. ఇది ఇంకా మేము తేరుకోక ముందుకే మా వారు కాలం చేశారు. ఇప్పుడు నేను ఏదైనా యాక్సెప్ట్ చేయాలి? మా వారు లేరనే దాన్ని యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయిందని ఇలా ఉండాలా, లేకపోతే ఉన్న అమ్మాయిని ఎలా దాని లైఫ్ ఎలా సరిదిద్దాలనేది ఉండాలి సార్. నాకు ఆ బాధలనే ఉంటాయి కదండి సార్. మాకంటే వేరే దిక్కు ఎవరూ లేరు సార్. ఉన్న అమ్మాయినైనా బాగా చూసుకోవాలని, ఒక మంచి వాడి చేతులు పెట్టాలని ఆశ ఉంది సార్. అంత తప్ప నుంచి వేరే ఏమి లేదు సార్. ప్రామిస్ చేస్తున్నాను. ఈ ప్రామిస్ అవన్నీ మీ అక్క దగ్గర చాలా చూసాను నాన్న. ఆ ఆశ అనేది లేకుండా పోయింది నాకు. అందుకనే నీకు ఎవరినో చూసి పెళ్లి చేశానండి. నా బాధను నన్ను తీర్చుకో నువ్వు. మీరు మీ బాధను చెప్పుకునేటటువంటి క్రమంలో మీరు మాట్లాడేటటువంటి మాటలు, మీ యొక్క వేదన ఎక్కడ కూడా మేము మధ్యలో బ్రేక్ వేయలేమమ్మా. ఎందుకంటే కనుక ఏదో సడన్ గా ఏదో శాపమో ఏదో తగిలినట్టుగా ఒక కుటుంబం మీద ఈ విధంగా విరుచుకుపడేటటువంటి పరిస్థితి ఏమైంది అనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా కూడా మీరు సంవత్సరం అయింది, ఇంకా ఆ బాధలోంచి తేరుకోలేదు. ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి 1,00,000 ప్రశ్నలు. సమాజం ఎందుకు ఇలా అయిందని మిమ్మల్ని అడుగుతూ ఉంటే కనుక ఆ అమ్మాయి ఎందుకు అలా అయిపోయిందని అడుగుతూ ఉంటారు. మీ భర్త ఎందుకు చనిపోయాడని అంటారు. ఇలాంటి దిక్కుతోచినటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పలేక మీది ఎంత భయంకరమైన పరిస్థితి అనేటటువంటి ప్రతి అంశాన్ని మేము ఊహించగలం, ఆలోచించగలం, ఫీల్ అవ్వగలం. నేను కానీ జయ మేడం కానీ. కానీ ఈ కన్ఫ్యూజన్లో, ఈ డిప్రెషన్లో, ఈ బాధలో ఆశ, అపూర్వ అనేటటువంటిది 2 వేరే వేరే మనుషులు, వేరే వేరే ప్రాణులు, వేరే వేరే వ్యక్తులు అనేటటువంటి అంశాన్ని దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాటలో నువ్వు కూడా అలాగే ప్రామిస్ చేసి వెళ్ళిపోతే, నువ్వు ఈ రోజు కరెక్టే మాట్లాడుతున్నావు, రేపొద్దు నువ్వు అలా వెళ్ళిపోతే మీ అక్క కూడా ఇలాగే మాట్లాడింది, మీ అక్క కూడా ఇలాగే వాగ్దానం చేసింది అని చెప్పి ఇంకా ప్రతి అంశంలోని ఆశాని కూడా అపూర్వ కళ్ళల్లో ఆశానే చూస్తూ ఉంటే కనుక మీరు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో మీకు అపూర్వ అనే ఇంకో ఆడపిల్ల ఉందని మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. ఇంకా ఆశకు సంబంధించిన ఆ ట్రామాలోనే మీరు ఉండిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అంటే ఒక్క విషయం అర్థం చేసుకోండి సార్, నేను ఏం చెప్తున్నానంటే ఇంకా వేరే సపోర్ట్ ఏది లేదు. ఉన్న ఒక్క ఆడపిల్ల, ఎందుకంటే నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మా వారు ఎంతో కష్టపడి ఒక బిజినెస్ రన్ చేశారు. ఇప్పుడు దాన్ని ఆల్ ఆఫ్ సడన్ స్టాప్ చేశాము. అందుకనే అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో జాబ్ చేసుకుంటూ నన్ను చూసుకుంటుంది. ఏదో కాస్త కూస్తూ కొంచెం ఆస్తులు ఉన్నాయి. ఉన్న ఆస్తులు ఆ అమ్మాయికి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేసాలని సార్ నా బాధ్యత. ఎందుకంటే ఈ లోలో ఉన్నప్పుడు నాకు ఈ డిప్రెషన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది సార్. అమ్మాయి అలా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత భయంకరమైన పరిస్థితిలో మీరు ఉన్నాను అంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే పెళ్లి చేసేస్తే కనుక ఇంకా అక్కడతో ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది 2 ప్రాణాలు 2 మనుషుల మధ్య ఉండేటటువంటి ఒక బంధం అమ్మ. మీకు అర్థం కానటువంటిది ఏంటంటే ఇలా తూతూ మంత్రంగా ఒక ఆలోచనతో ఉండి ఇంత వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక ఆడపిల్లని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లిపేటల మీద తలొంచి 3 ముళ్ళు కట్టినంత మాత్రాన కాపురాలు సంసారాలు చేసేసి జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని గ్యారంటీ ఏంటమ్మా? ఒక ఆడపిల్లకి ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ, నేను కెరియర్ పరంగా ఈ విధంగా సెటిల్ అవ్వాలి, నా కోరికలు, నా ఆశలు, నా స్నేహితులు, నా హాబీస్, నా ఇంట్రెస్ట్, ఇదంతా కూడా ఆ యవ్వనం కదమ్మా, ఆ యువతరం. ఆ టైంలో ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పలానా టైం ఫ్రేమ్ లో పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళ బ్రెయిన్ లో. మీ మాటనే తీసుకుంటా నేను. మీరు ఇప్పుడు యవ్వనం అది ఇది అంటున్నారు కదా, ఈ యవ్వనంలోనే రాంగ్ స్టెప్ సునీత గారు, ఒకటి భయం అనేటటువంటిది ఎంతవరకు ఉండాలి అంటే కనుక మీరు జాగ్రత్త నుంచి అతి జాగ్రత్త అనేటటువంటి దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ అతి జాగ్రత్త వల్ల ఏమవుతుంది అంటే ఈరోజు ఓన్లీ జరిగిపోయినటువంటి సంఘటనలు, చుట్టుపక్కల మనుషులు మాట్లాడేటటువంటి మాటలు బట్టి ఏదో విధంగా నేను ఇక్కడైనా కూడా ఒక జాగ్రత్తపరమైనటువంటి ఒక స్టెప్ తీసుకున్నాను, ఒక తల్లిగా నేను ఒక జాగ్రత్తపరమైనటువంటి స్టెప్ తీసుకున్నాను అనేటటువంటిది ప్రూవ్ చేయటం గురించి ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని విధాలుగా 360 డిగ్రీ ఆలోచించేటటువంటి సునీత గారు ఒక 25 డిగ్రీ, ఒక 30 డిగ్రీ యాంగిల్ మర్చిపోతున్నారు. అదేంటంటే
అపూర్వ అనేటటువంటి అమ్మాయికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచనలో ఒక కోరిక ఉంటుంది, ఒక వయసులో పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఈ అమ్మాయి ఒకప్పుడు ఊహించుకుని ఉంటుంది అనేటటువంటి యాంగిల్ తప్ప మిగతావన్నీ మీరు కవర్ చేసేసారు. తెలిసిన సంబంధమే చేస్తానంటున్నాను. అలా కాదమ్మా, తెలిసిన సంబంధం. మేడం మీకు వయసు ఉంది, ఆలోచన ఉంది, లోక జ్ఞానం ఉంది, కానీ నాకేంటంటే ఇలాంటి కేసుల్లో అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, చాలా 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 నా క్లినిక్ లో ఒక వారానికి ఒక 4-5 కేసులు వచ్చేటటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను మేడం. ఓకే. సమాజంలో ఉండేటటువంటి ఆ అఘాయిత్యాలు, అకృత్యాలు, ప్రేమలు, ఆ ప్రేమల వెనకట్లు జరిగేటటువంటి అరాచకాలు గురించి భయపడుతూ తల్లిగారు ముందు జాగ్రత్త చర్యగా ఆ విధంగా ఆలోచిస్తారు. చూశారు కాబట్టి ఒక ఆ చూడటమే కాకుండా దాని ప్రతిఫలంగా ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆవిడ బాధ మామూలు బాధ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా పెళ్లికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం, అంశం ఏదన్నా ఉంది అంటే మెంటల్ ప్రిపరేషన్. నేను ఈ పెళ్లి చేసుకోబోతున్నాను, పలానా టైంలో చేసుకోబోతున్నాను, పలానా వ్యక్తితో చేసుకోబోతున్నాను అనేటటువంటిది కొంతవరకైనా ప్రిపరేషన్. అందుగురించి ఇందాక ఆవిడకి ఒక ఎదురు ప్రశ్న వేసాను సునీత గారికి. ఒకప్పుడు ఈ 2 సంఘటనలు జరగకపోతే కనుక కల్లో అయినా ఒక 19 సంవత్సరాలు అపూర్వకి మీరు పెళ్లి చేయాలని అనుకుని ఉండేవారా? ఎందుకు చేస్తారు? లేదండి, అప్పుడు ఒక 2 years బ్యాక్ రివర్స్ చేసుకుని మనం సునీత గారు ఒకప్పుడు ఎక్కడన్నా రోడ్డు మీద కానీ ఎక్కడన్నా ఒక రెస్టారెంట్లో కానీ మీకు కానీ నాకు కానీ పరిచయం అయి ఉంటే కనుక మనం తెలిసినటువంటి వ్యక్తిగా సునీత గారు, ఏం సునీత గారు అపూర్వ గారికి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంటే కనుక అవునండి, లేదా అప్పుడేంటండి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళి ఏంటండి, 26, 27 రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, మా అమ్మాయిని ఒక అబ్బాయిలాగా నేను పెంచాను, తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా పెంచాను అనేటటువంటి వాదన సునీత గారు అప్పుడు వినిపించి ఉండేవారు. డెఫినెట్ గా డాక్టర్ గారు, వాస్తవానికి మనసు పూర్తిగా ఆవిడ కూడా, నేను బల్లగుద్ది చెప్తాను, ఆవిడ కూడా ఈ క్షణం 19 సంవత్సరాల ఆడపిల్లలకి ఆ అమ్మాయి కోరికల తర్వాత తన జీవితం అనుకునేటటువంటి ఈవిడ పెళ్లి చేయడానికి కూడా ఆవిడ రెడీగా లేదు. కేవలం డాక్టర్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఇక్కడ ప్రపంచం అలా లేదు, బయట ప్రపంచం అలా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత హద్దులో ఉంటే ఎంత ఉన్నా కూడా అమ్మాయిల జీవితం అనేది ఒక నీటి బుడగలాగా అయిపోయింది. ఆ భయం అనేది నాలో వెళ్ళట్లేదు, కానీ మా అపూర్వ మీద నాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెన్సిటివ్ గా, డిప్రెస్డ్ గా ఉన్నటువంటి మీ బ్రెయిన్ లో నింపేయటం వల్ల ఎందుకు వచ్చిందిరా బాబు, కీడెంచి మేలెంచమన్నారు కదా, ఆ అమ్మాయికి చేయనటువంటి పుణ్య కార్యక్రమం నేనేదో ముందొస్తూనే ఈ అమ్మాయికి చేసేస్తే ఒక గొడవ వదిలిపోద్దు కదా అనేటటువంటి ఆలోచనతోనే మీరున్నారు. ఒకే ఒక పాయింట్ సునీత గారు, నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను. మీరు అన్నారు ఇందాక, మీతో పాటు ఏకీభవిస్తున్నాను సార్, నాకు కూడా నా కూతురి యొక్క ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనో, లేదంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనో, లేదా బిజినెస్ ఉమెన్ అవ్వాలనే కోరిక నాకు కూడా ఉంది అని చెప్పి, ఇక్కడ ఏంటంటే కేవలం నా ఉద్దేశం ఒకటేనమ్మా, కేవలం ఈ పెళ్లి అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి సమాజం అంటే భయపడి, ప్రేమ అంటే భయపడి, ఇంకొక విచ్ఛిన్నమైనటువంటి ఒక శక్తి ఏదన్నా మీ కూతుర్ని తన్నుకుని వెళ్ళిపోతుందేమో అనేటటువంటి భయంతో ఈరోజు కొన్ని కళల్ని చంపేస్తున్నారు మీరు. కేవలం మీ అమ్మాయి కళలే కాదు, మీ కళలను కూడా చంపేసుకుంటున్నారు. మీ అమ్మాయిని ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉండాలని మీరు ఊహించుకున్నారు. అంటే పెళ్ళి అవుతే కనుక ఇవేం జరగవా సార్ అంటే కనుక, పెళ్ళి అవుతాయో లేదనేది కాదు. మీ అమ్మాయి మొదటి నుంచి ఎప్పుడు కూడా ఏమనుకుంది అంటే కనుక, అపూర్వ ఏమనుకుందంటే అన్ని ABCD అన్ని నరుక్కుంటూ పోవాలి, ఆ పినకల మీద ఉన్నప్పుడే అబ్బాయిలు క్యూ కట్టాలి నన్ను పెళ్లి చేసుకోవటానికి అనుకునేటటువంటి ఊహలో ఎదిగినటువంటి ఆడపిల్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా తూతూ మంత్రంగా మధ్యస్థు చదువులో అర్ధాంతరంగా అక్క వెళ్ళిపోయింది కాబట్టి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో చెల్లికి కూడా తొందరపడి పెళ్లి చేసేసేటటువంటి కార్యక్రమాన్ని మీ కూతురు కల్లో కూడా ఊహించుకోలేదని దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఎప్పటికీ ఒక్కటే మాట చెప్తున్నాను, నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలమ్మా, ఈ పెళ్లి అది నాకు ఇప్పుడు వద్దమ్మా, ప్లీజ్ నువ్వైతే ఇంటికి రా. ఇవన్నీ చూసినటువంటి అపూర్వ ఈరోజు ఎందుకు చేస్తాడమ్మా ఇలాంటి పని? ఒకప్పుడు తనకి ఎవరన్నా నచ్చినా కూడా అమ్మా అని చెప్పి నీ దగ్గరకు వచ్చి మర్యాదగా చెప్తుంది. ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటన, ప్రతి పరిణామం, ప్రతి అంశం ఆ అమ్మాయికి లోతైనటువంటి బీజంలాగా నాటికిపోయిందమ్మా. ఈరోజు పొరపాటున కల్లో కూడా మీ ఆడపిల్ల మీరు ఇచ్చేటటువంటి గ్యారంటీ కంటే మేము ఇస్తున్నాం గ్యారంటీ, ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా అటువంటి తప్పుడు పని చేయదు. కాబట్టి ఆ ధైర్యంతో ఈ అమ్మాయి కోరికలు, కళలు నిండేటటువంటి విధంగా మీరు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఎల్లకాలం ఇద్దరు హ్యాపీగా తల్లి కూతురులా ఉంటారు. ఓకేనమ్మా? పిల్లల మీద ఉన్న ప్రేమ ఒక్కొక్కసారి భయాందోళన గురి చేస్తుంది సార్. మేడం, ఎందుకంటే చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, కష్టపడి చదివించుకున్నాము. ఒకసారి ఇలా ఇన్సిడెంట్స్ ఏమైపోతాయి అంటే తర్వాత ఏంటో అనే క్వశ్చన్ వచ్చేస్తుంది మేడం. అట్ ది సేమ్ టైం పిల్లలు మమ్మల్ని కాకుండా మేము అప్రోచ్ అయ్యారంటే మేము వాళ్ళని జస్టిఫై చేయలేదేమో అనేది మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అపూర్వ నువ్వు ఇంటికి వచ్చేయండి నాన్న ఫస్ట్.
వచ్చేస్తానమ్మా సార్. Okay. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా జీవితం తలకిందులైన ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా తిరిగినా నువ్వు జీవిత కాలంలో వాడకూడదు, ఊహించుకోవడంది, అనుకోడినటువంటి పదం ఇందాక నువ్వు వాడావు, అది ఎప్పటికీ వాడినని చెప్పు. ఏంట పదం? సారీ సార్, ఇంకెప్పుడు అసలు ఆ suicide అనే మొత్తం word యువతరానికే నేను కాదు use సమాజాన్ని అందరికీ కూడా ఇది ఒక మెసేజ్. నేను ఇందాక ఏవైతే కూడా అన్నానో ఎన్ని కోడాలు వచ్చినా కూడా ఆ సూసైడ్ అనేటటువంటిది రాకూడదు. ఓకేనమ్మా. లేదు సార్, డెఫినెట్ గా Right. అసలు యూజ్ చేయను ఆ word. సునీత గారు నమస్తే అండి, ఆరోగ్యం జాగ్రత్త. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అసలు ఎవరి గురించి వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళ ఆలోచన తప్పు అని అది చెప్పలేకపోతున్నారు. అబ్సల్యూట్లీ మేడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో అలాగే ఉంటాయి. కానీ కంక్లూజన్ అయితే మాత్రం అటు ఇటు చేయకుండా ఒక సైడ్ అయితే మాత్రం తీసుకెళ్ళాలి మనం. కాబట్టి డెఫినెట్ గా రైట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.